హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి మీకు ఉచితంగా జాబ్ పొందాలి అనుకుంటే ఇది సువర్ణ అవకాశం చెప్తాను. ఎందుకంటే చాలామంది వేకెన్సీస్ గురించి తెలియకుండా అప్లై చేయకుండా జాబ్స్ అనేది రావండి. అయితే ఇక్కడ మీరు ప్రయత్నం చేయండి. మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే అప్లై చేసినట్లయితే గ్రూప్ సికి సంబంధించి సివిలియన్ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీలో మీకు ఇక్కడ జాబ్స్ అనేది రావడం జరిగిందండి. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే హబ్సల్ వెబ్ పేజ్ నుంచి ఇక్కడ మనకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది మీకు 100% జెన్యూన్ జాబ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదండి. ఈ బెస్ట్ మీకు అని చూసుకుంటే 2025లో మీకు ఫస్ట్ ఇక్కడ జనవరిలో వచ్చినటువంటి బెస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్టయితే ఇది జాబ్ అనేది వస్తుందండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ పొందాలి అనుకున్న అభ్యర్థులు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా లింక్ ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఈ హబ్సల్ వెబ్ పేజ్ కూడా ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసి కరెక్ట్గా అనిపిస్తే మాత్రం ఇక్కడ అప్లై చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి ఫీజు అనేది లేదండి. అలానే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేవలం ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై అనేది 7వ తేదీని స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు అయితే ఇక్కడ అప్లై అనేది ఉంటుంది. అప్లై ఈ హబ్సల్ వెబ్ పేజ్ నుంచి చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఆ లింక్ అనేది కూడా నేను కింద ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, అయితే మనకి ఇక్కడ వివిధ రకాలుగా మనకు జాబ్స్ అనేది వచ్చాయి. ఫస్ట్ అప్డేట్ మీరు చూసుకుంటే అకౌంటెంట్ జాబ్స్ లెవెల్ 5లో శాలరీ ఇస్తారు. ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. మీరు రీడౌట్ చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి, లోయర్ డివిజన్ క్లర్క్ ఉన్నాయి, స్టోర్ కీపర్ జాబ్స్ ఉన్నాయి, మనకు ఫోటోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి, ఫైర్మ్యాన్ జాబ్స్ ఉన్నాయి, కుక్ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాబ్ అటెండర్ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు మల్టీ టాస్కింగ్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. ట్రేడ్ మ్యాన్కి సంబంధించి కూడా జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అన్నిట్లో కూడా లెవెల్ 1 నుంచి అలానే లెవెల్ 5 వరకు ఇక్కడ మీకు శాలరీ తీస్తారు. టోటల్ వేకెన్సీస్ 113 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కామర్స్లో వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత 12th క్లాస్లో కూడా మీరు ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఎక్కడన్నా మీరు ఏదైనా గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఏదైనా కోర్స్ ఉన్నా వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు తెలియజేస్తున్నారు. స్టెనోగ్రాఫర్ జాబ్స్కి 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్కిల్స్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్కి ఇది కూడా మనకు 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కేవలం ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. టైపింగ్ సంబంధించి నాలెడ్జ్. స్టోర్ కీపర్ సంబంధించిన జాబ్స్ 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ స్టోర్కి సంబంధించి కీపర్ సంబంధించి ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళకి అవకాశం అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు. మనకు ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే ఫోటోగ్రాఫర్స్ సంబంధించి 12th క్లాస్ పాస్ అయ్యింది. ఫోటోగ్రాఫ్ సంబంధించిన డిప్లొమా కోర్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఫైర్మ్యాన్ జాబ్స్కి కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఫిజికల్ మనకు హైట్ కానీ మనం చూసుకుంటే 165 హైట్ కలిగి ఉండాలి. మనకు అలానే మనం కానీ చూసుకుంటే SC/ST ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు 155 అనేది వాళ్ళకి ఇక్కడ ఉంటుందని తెలియజేస్తున్నారండి. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మీరు వెయిట్ అనేది 50 కిలో అనేది ఇక్కడ మీకు ఉండాలి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు చెస్ట్ అనేది 81.5 ఉండాలి. శ్వాస కానీ తీసుకుంటే 85 ఉండాలి. ఆ తర్వాత 6/6 అయ్యి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని మనకి ఏమంటే కండిషన్స్ ఇచ్చారు. ఆ కండిషన్ బట్టి ఇక్కడ మీరు ఇందులో పార్టిసిపేషన్ చేస్తే మీకు జాబ్ అనేది వస్తుందండి. సర్టిఫికేట్ అయితే అడగలేదు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే కుక్ జాబ్స్కి ఇక్కడ మనకు దానికి సంబంధించి అన్నింటిలో కూడా ఏమిటంటే దాని ట్రేడ్కి సంబంధించి సర్టిఫికేట్ అడుగుతున్నారు. మిగిలిన వీటిలో ఇక్కడ కేవలం 10th క్లాస్తో మల్టీ టాస్కింగ్ టాప్ కూడా జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అప్లై చేసుకునే వీలుగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి సర్టిఫికేట్ అనేది అడగలేదండి. ఓకే, ఇక్కడ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అప్లై అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇవి అప్లై చేసుకోవడానికి నేను చెప్పాను కదా, మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ ఇటు ఇచ్చారు కదా, ఇందులో ఏజెస్ అనేది డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్గా మనకి ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు SC/ST అభ్యర్థులు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే 5 years అనేసి, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +3 years అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత ట్రేడ్ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ట్రేడ్ టెస్ట్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది. ఏ ట్రేడ్లో మీరు అప్లై చేసుకుంటే దానికి సంబంధించి ఇక్కడ సిలబస్ అనేది కూడా ఇచ్చారు. ఈ సిలబస్ కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న తర్వాత మనకు ఆల్ ఇండియాలో ఎక్కడ కూడా వాళ్ళు సర్వీస్ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. అలానే మనకు అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఏంటంటే ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి. ఎంక్వైరీ చేసుకోవచ్చు. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ మీరు కానీ చూసుకుంటే 5 o'clock మధ్యలో మీరు కాల్ చేసినట్లయితే
ఇక్కడ మీకు రిప్లై అనేది ఇస్తారు. ఫిబ్రవరి మంత్లో ఇక్కడ మీకు ఫిబ్రవరిలో లేకపోతే మార్చిలో ఎగ్జామ్ ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే మీకు ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటివంటి అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మీకు లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలాంటివంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు అర్హులైతే తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ మోర్ ఒక ఆప్షన్ ఉంటుందండి. అంటే మన హెడ్డింగ్ పైనే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో వీడియో కింద ఇక్కడ హెడ్డింగ్ ఉంటుంది. ఆ హెడ్డింగ్ కింద మోర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే ఇలా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు నోటిఫికేషన్, అప్లై లింక్, అలానే అప్లికేషన్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మరిన్ని వివరాలు మీరు పొందాలనుకుంటే, ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగ వివరాలు మీకు కావాలనుకుంటే గూగుల్లో వెళ్ళేసి మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే టాప్లో తెలుగు జాబ్స్ పాయింట్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. దాని మీద క్లిక్ చేసి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు కానీ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో వెళ్ళండి. అక్కడ కూడా మీకు లింక్ పింక్ చేసి ఉంటాను పైన. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.